అందరికీ నమస్కారం. నేను మీ స్నేహ గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ VIP టీవీ తెలుగు న్యూస్ ఛానల్. హాయ్, మై నేమ్ ఇస్ రోషిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ VIP టీవీ తెలుగు న్యూస్ ఛానల్. మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో తెనాలిలో జరుగుతున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రతి శనివారం ఆదివారం ఎన్టీఆర్ వ్యక్తిత్వంపై నటించిన సినిమాలపై ఆయన రాజకీయ జీవితంపై జరిగే చర్చా కార్యక్రమంలో ఈరోజు శనివారం స్థానిక పెన్షనర్ అసోసియేషన్ హాల్లో ఘనంగా నిర్వహించి అనంతరం ప్రముఖ క్లారినెట్ కళాకారులు శ్రీ మేడిద శ్యామ్ కుమార్ గారిని సన్మానించి జ్ఞాపికను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వక్తలు శ్రీ అడప వెంకటలక్ష్మి సంపత్ రాయుడు మరియు శ్రీ వేజెండ్ల ఉమామహేశ్వర్ ఏకకాలంలో జరిగిన సినిమాల షూటింగ్కు ఎన్టీఆర్ సహకారం అనే అంశంపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, దేవరపల్లి భవానీ, ఎన్టీఆర్ జగన్, ముప్పానేని రాఘవరావు, దేవిశెట్టి భాస్కర్, దేవరపల్లి నీలాంబరం, కంచర్ల ఏడుకొండలు, కంచర్ల నాగభూషణం, ఉమ్మలనేని ధర్మారావు, మేకల రమేష్, కొలకలూరి లక్ష్మీనారాయణ, సుబ్రహ్మణ్యం, షేక్ కాళేశ, మాణిక్యరావు, శివయ్య, అజయ్ కుమార్, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా పాల్గొన్నారు. మన పరిస్థితి ఎందుకంటే ఇది రాజకీయ మాట కాదు, బాధతో మాట్లాడుతున్న మాట. ఎందుకంటే అంత క్రమశిక్షణ. ఒక సూర్యుడు లేటుగా లెగుస్తాడేమో కానీ ఎన్టీ రామారావు గారు లేటుగా లెగవరన్నది నానుడి. ఎందుకంటే ఆయన విధానంలో ఎక్కడ మార్పు లేదు, ఆ శరీరంలో కానీ ఆ ఆహభావంలో కానీ. ఎందుకంటే ఆయన ఒక పెంపుడు కూతురు అనే సినిమాతో సినిమాకే పెంపుడుగా మనిషిగా మారిపోయారు. ఎందుకంటే అసలు ఆయన లేకపోతే సినీ రంగం లేదు అనే యొక్క భావజాలం. ఆయన నర్తనశాలలో నటిస్తున్నప్పుడు అందరూ కూడా ఒక ఆడ మగ మనం అనగానే బయటికి రాగానే ఆ సంఘటన చూసి చాలా హాస్యంగా మాట్లాడుకుంటాం. కానీ ఆ నటనలో బృహన్నల్లో ఆయన చూపించిన తెగువ ఆలోచన మనం మర్చిపోయి ఆ రెండు కూడా ఒకేసారి చేశారు. ఎట్లా పెంపుడు కూతురు ఒక సాంఘికమైతే బృహన్నల పాత్ర వేసింది ఒక పౌరాణికం. అలాంటి మహోన్నతమైన వ్యక్తి. ఇక్కడ క్యారెక్టర్ అక్కడ క్యారెక్టర్ తేడా, కానీ క్యారెక్టర్ని మన ముందుంచి మనందరితో కూడా శభాష్ అనిపించడమే కాకుండా ఇందాక మాస్టర్ చెప్పినట్టుగా నిర్మాతలకు కానీ డైరెక్టర్కి కానీ సాంకేతిక నిపుణులు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి క్షణం కూడా తనదిగా అసలు సి అంటే అసలు సినిమాలోని ప్రతి అక్షరం చిత్రసీమ మొత్తానికి కూడా ఆయన ఒక మేలైన రారాజు. ఆ రారాజుని జయించే రాజులు మరి ఇక రాలేదు. ఎందుకంటే అటువంటి ఉన్నతమైన భావజాలం ప్రతి ఒక్కరికి సహాయపడాలన్న ఆలోచన కలగటం. అదే పాండవ వనవాసం సినిమా తీసుకున్నా కూడా నేను కూడా 1923లో పుట్టాను. మాస్టర్ చెప్పాడు 1950 తర్వాత నాకు కూడా అదే అవకాశం ఇచ్చారు. నా జన్మదినం తర్వాత వచ్చే సినిమాల గురించి చూస్తేనే అసలు ఈ 1964లో ఆయన 8 సినిమాలు చేశారు. ఆ 8 సినిమాలు సూపర్ డూపర్, ఒక్కటి కూడా ఫెయిల్ కాల. ఎందుకంటే ఆయన చూపించిన క్రమశిక్షణే. ప్రతి మాటకి ముందు వెనుక మనం ఏది మాట్లాడుకోవాలన్నా మన డిక్షనరీ మొత్తం మీద క్రమశిక్షణ అనే పదం తీసేస్తే ఆ పదం పక్కన ఎన్టీ రామారావు అనే పదం పెట్టుకోవచ్చు. ఎందుకంటే అత్యంత ఉన్నతమైన వ్యక్తి కాబట్టి. అలాగే అదేవిధంగా ఆయన ఏ సినిమాకి డైరెక్టర్ చెబుదామా, స్క్రీన్ ప్లే అని చెబుదామా, నిర్మాత అని చెబుదామా, సహనటుడు అని చెబుదామా, ఆ చిరంజీవుల సినిమా చూద్దామా, లేదా ఇంకోటి ఏం చూసుకున్నా కూడా అమ్మా అని మాట్లాడితే ఆ బాధ ఆలోచన విధానాన్ని మనం ఎంతో చాలా గొప్పగా ఉంటాయి. అలాంటి మహోన్నతమైన వ్యక్తి. నేను కొన్ని సినిమాలు నా వయసుకి అప్పుడు చూడలేకపోయాను. నేను ఇక్కడ చూసి చెప్తున్నాను. ఎందుకంటే ఆ సినిమాని చూసా కానీ ఏ సంవత్సరం వచ్చిందో చెప్పడం కానీ ఆ డైరెక్టర్ కానీ చెప్పేంత స్థాయి నాది కాదు. ఒక వ్యక్తిని మనం ఆయనతో పాటు నడిచినప్పుడు ఆ జర్నీ వేరుగా ఉంటుంది. ఒక కళాకారుని మాత్రం జర్నీతో అందరం ప్రయాణం చేస్తాం, అది మాత్రం వాస్తవం. మన తల్లిదండ్రులతో కొంత సమయం ప్రయాణం చేస్తాం, మన భార్య పిల్లలతో కొంత సమయం ప్రయాణం చేస్తాం. కానీ కళాకారుడితో మాత్రం జీవితకాలం ప్రయాణం చేస్తాం. ఎందుకంటే ఆయన పాటతో కానీ ఆ నటనతో కానీ అతని యొక్క నృత్యంతో కానీ ఏదో ఒక విషయం అలాంటి అన్ని మేళవించబడిన వ్యక్తి. అటు వాయిస్ అటు డబ్బింగ్ చెప్పినా లేకపోతే ఒక మంచి డైలాగ్ చెప్పారంటే
ఏమంటి వాళ్ళంగానే అందరం చూసేది ఎన్టీ రామారావు గొంతు. అమ్మా అని గట్టిగా పాదతో అరిచినా కూడా చూసేది ఎన్టీ రామారావు గారి గొంతు. అలాంటి ఆహాభావానికి కలిగిన మహోన్నతమైన వ్యక్తి ఈ రోజున మన ముందు లేరు అనే పదం వాడటం వాడలేము. ఎందుకంటే ప్రతి ఒక్కడి హృదయంలో ఆ శ్రీరాముడు గాను శ్రీకృష్ణుడు గాను మనం విలన్స్ గా చెప్పుకునే రావణాసుడైనా కానివ్వండి, లేకపోతే ఇంకొక వ్యక్తి అయినా కానీ అందరూ కూడా ఆయనే కనబడతారు. కాబట్టి ఆయన మన ముందు లేరు అనుకోలేము. దయచేసి నాకు కొంచెం ఆ పేర్లు చదవడానికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే నేను ఆయన దగ్గర సినిమాలు కొన్ని చూస్తున్నాం. మా తరంలో వచ్చిన సినిమాలు అన్నీ అంటే యమగోళ చూసాం, లేకపోతే దానవీర సూర్యకర్ణ చూసాం, లేకపోతే శ్రీమద్ విరాట్ పర్వం చూసాం. మేము చిన్నతనంగా ఉన్నప్పుడు మాకు ఇంత అవకాశం ఇవ్వలేదు సినిమాలు చూడటానికి మా తల్లిదండ్రులు. అందువల్ల తర్వాత ఇప్పుడు చూస్తున్నాం. మేము మొన్న ఈ మధ్యన ఎన్టీ రామారావు గారి సినిమాలన్నీ కూడా ఇక్కడ మన అభిమానులందరూ కలిసి ఇక్కడ రామకృష్ణ థియేటర్, అది ఇప్పుడు బ్రహ్మస్థాని థియేటర్, ఆ థియేటర్లో రోజు ఆయన సినిమాలు ఇచ్చి ఇంతటి మంచి అవకాశం ఏ ఊళ్ళో ఉందో తెలియదు, కానీ మన తెనాల్లో మాత్రం అంత మంచి అవకాశం ఇచ్చిన ముందుగా ఇక్కడ ఉన్న అభిమానులకి, అభిమాన సంఘానికి, శతాబ్ది ఉత్సవ కమిటీ వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాంటి మహోన్నతమైన వ్యక్తి మంచి మనిషి అందాం. ఎందుకంటే ఆయన సినిమా పేరే, ఆయనతే వారసత్వం అనుకుందాం, అది కూడా ఆయన సినిమా పేరే. మరొక విషయం, నాది ఆడజన్మ ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఎవరికైనా సరే నేను ఆడజన్మ ఎందుకు అనుకుంటే కాదు, నాది ఆడజన్మ అనే ఒక అంశం ద్వారా ఈ దేశంలో ఉన్న స్త్రీ జాతికి ఒక సందేశాన్ని ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తి అతను. ఆయన గురించి మాట్లాడటానికి మన దగ్గర ఉన్న 365 రోజులు 24 గంటల సమయం చాలదు. ఎందుకంటే ఆయన పొగడటం మన వల్ల కాదు, పొగడ్తగా ఆయన పొగడతారు. ఆయన గురించి పొగడేంత స్థాయి మాది కాదు. ఎందుకంటే మనం అలాంటి వ్యక్తి మనం చూడగలిగాం. ఇదందరి అదృష్టం. మాకన్నా ముందు తరం అయితే ఆయన్ని మన తెనాలకు వచ్చారు ఎన్నోసార్లు. ఏ తుఫానికనో లేకపోతే భూకంపానికనో ఏ దేనికైనా సమాజ సేవ కోసం వచ్చినప్పుడు ఆయన చేతుల్లో సంచి సాగితే ఎవ్వరూ కూడా ఏదో లేదనకుండా బంగారు గాజు వేసిన తెనాలి. అలాంటి మహోన్నతమైన వ్యక్తి. ఎందుకంటే ఆయన వారసత్వం సినిమానే, ఆయన సంపద సినిమానే, ఆయన కుటుంబం సినిమానే. అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాంటి ఎన్టీ రామారావు గారి యొక్క ఏకకాలంలో ఇన్ని సినిమాలు చేశారనే అంశం నాకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. వారిని బిడ్డలు కూడా కొట్టే పని లేకుండానే ప్రార్థన చేశారు. క్రమశిక్షణ, సమయ పాలన. ఇప్పుడు సమయాన్ని అనుకున్న సమయానికి వక్తలిద్దరూ అందించారు కనుక మన ధర్మారావు గారు ఒక చిన్న పాట పాడతామని ముందుకు వచ్చారు. ఈరోజు ఎప్పుడూ అడగలేదు ఈ 9 నెలల్లో, మరి ఈరోజు ఎందుకో అడిగారు. పాట మొత్తం కాదు కానీ ఆ పద్యం రండి రండి. తనువు నిల్వకపోదు ధరణిపై వేయేండ్లు తనువు నిల్వకపోదు, ఈ ధనమెప్పటికీ శాశ్వతంబుగాదు, ధారసుతాదులు తన వెంట రాలేరు, మృత్యులు మృతుని తప్పింపగలేరు, బంధుజాలములు తన్ను బ్రతికించుకోలేరు, బలపరాక్రమములేమియు పనికిరావు, ఘనమైన సకల భాగ్యమెంత కలిగిన గాని గోచి మాత్రమైన గొనుచుపోడు, వెర్రి కుక్కల భ్రమలన్నీ విడచి నిన్ను, వెర్రి కుక్కల భ్రమలన్నీ విడచి నిన్ను, భజన చేసిడి వారికి పరమ సుఖము,
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా దుష్ట సంహార నరసింహ దురిత దూరా అది అదే సత్య హరిశ్చంద్రులు కూడా చెప్తాడు. అదే ఇప్పుడు ఎన్టీఆర్ తోడున్నటువంటిది కూడా అని నమ్మగర్భంగా చెప్పారు వారు. ధన్యవాదాలు. ఇప్పుడు సత్కారం. వీరయ్య 56 సంవత్సరాల వయస్కులు. అంత ఉన్నదా? ఏమంటే వెనుక బాగా ఎక్కువగా మాటలు వివేక్ హుస్సేన్ గారు మరియు సైదారావు గారు, సైదారావు గారి వద్ద వీరు ఈ క్లారినెట్, కీబోర్డు వాయించడం నేర్చుకున్నారు. అంతేకాకుండా ఎక్కడ పెళ్లిళ్ళైనా, నాటకాలైనా, ఉత్సవాలైనా, జాతరలైనా, ఏ సంగీత సంబంధమైనటువంటి కార్యక్రమం జరిగినా తప్పనిసరిగా వారు కీబోర్డుని లేదా క్లారినెట్ వాయిస్తున్నారు. దాదాపు తనంతటి వాళ్ళగా ఒక 20 మందిని శిష్యులను తయారు చేశారు. అది గొప్ప విషయం. ఇంకా విశేషం ఏంటంటే 4,500,000 ప్రదర్శనలు ఇచ్చారు ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాలు. కడప మల్లికార్జునరావు గారి ద్వారా వెండి విగ్రహాలతోటి ఒక చక్కటి సత్కారం ప్రతిష్టాత్మకంగా పొందారు. మరియు విజయవాడ, హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో కూడా వారు మంచి సత్కారాలు అందుకొని మన తెనాలికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి ఉత్తమ కీబోర్డ్ ప్లేయర్ వారిని సత్కరించుకోవడం మాకు మహద్భాగ్యంగా భావిస్తూ, మరి ఆనవాయితీగా సత్కార గ్రహీతను వక్తలిద్దరూ సత్కరించడం ఆనవాయితీ. ఆ తర్వాత వక్తలను మనం సత్కరించుకుంటాం. ముందుగా వేజళ్ళ ఉమామహేశ్వర్ గారిని ఇచ్చేసి రండి సార్, ఇద్దరు చెరొక వైపు రండి ప్లీజ్. సత్కార గ్రహీతకి ఇరువైపులా నిలబడండి. శాలువాతో సత్కరిస్తారు. ముందుగా మనందరం కరతాళ ధ్వనులతోటి అభినందిద్దాం. ఆ తర్వాత పుష్పమాలతో సంపత్ గారు మీరు పుష్పమాలతోటి వారిని సత్కరించండి. ఆ తర్వాత ఎన్టీఆర్ జ్ఞాపిక మెమెంటో, మేమేంటో తెలియజేసే మెమెంటో అందజేస్తారు ఇప్పుడు వారు. అట్లాగే ప్రతిరోజు డాక్టర్ సాయి మాధవ్ బుర్రా గారు నూతన వస్త్రాలు సమర్పిస్తున్నారు. వాటిని ఇవ్వవలసిందిగా ఇద్దరిని ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. తర్వాత నవరసాత్మక నటభేరి నందమూరి సార్ వస్తున్నా మీ విషయాలకే వస్తున్నాను, దయచేసి మన్నించండి. నవరసాత్మక నటభేరి నందమూరి అనే పేరుతోటి ఒక శతకం రాయటం జరిగింది. అది మే 28న పెమ్మసాని థియేటర్లో బాలకృష్ణ ఆవిష్కరించారు. ఆ శతకాన్ని మరి నేనే ముగ్గురు మనగాళ్ళు మంది స్నేహితులు వచ్చేసారు. వారు అధికారికంగా మా సత్కారం అయిపోయింది కనుక వారందరికీ సత్కరించుకునేటందుకు పేరు మేము అవకాశం కల్పిస్తాం. ముందు మా వక్తలు ఇద్దరిని కూడా సత్కరించుకోవాల్సి ఉన్నది. సముచిత రేసిన ఆహ్వానిస్తున్నాను. వాడు శ్రీ మేకల రమేష్ గారు, కంచెల ఏడుకొండల గారు, పన్నపల్లి గోపాలకృష్ణమూర్తి గారు, కంచెల నాగభూషణం గారు రండి. ముందుగా సంపత్ గారికి ముందుగా సత్కారం మనందరి కరతాళ వంద కంచెల తర్వాత ఎన్టీఆర్ జ్ఞాపికను అందజేయవలసిందిగా వారి పేరు కంచెర్ల ఏడుకొండల గారి మేకల రమేష్ గారు, ఎవరో ఒకరు పర్వాలేదు, 4 పిక్చర్లు 4 వస్తువులు ఉన్నాయి, కంగారు పడకండి. తర్వాత ఎన్టీఆర్ శతకం అందజేయవలసిందిగా అందజేయాలి. ఇప్పుడు ముగ్గురు సత్కార ప్రదాతలు 3 వస్తువులు అందజేశారు. మరొక సత్కార గ్రహీతకు కూడా మళ్ళీ మీరే దయచేసి తలా ఒక వస్తువు అందజేయండి. ఇప్పుడు మా మాస్టారు
వీరు శాలువాతోటి వేజెండ్ల ఉమామహేశ్వర్ గారిని చూసారా. ఇక్కడ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, మరొక రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గత ఉత్తమ ఉపాధ్యాయ ఆదర్శోపాధ్యాయ పల్లపల్లి గోపాలకృష్ణ గారు వారు సత్కరిస్తున్నారు. ధన్యవాదాలు. అట్లాగే రమేష్ గారు మీరు ఎన్టీఆర్ జ్ఞాపికను అందజేయండి. ఎన్టీఆర్ జ్ఞాపికను అందజేయండి. ఇక మరి నా స్వార్థం కాకపోతే ఎన్టీఆర్ శతకం మా మాస్టర్కి, అంటే నేను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతనేగా, అందుకని నేనే ఇచ్చుకుంటాను సార్.
పసుపురాజ్. ఓకే రండి. పెమ్మసాని పోతరాజు గారు సినిమా థియేటర్. Hi, I'm Sneha Gupta and please subscribe VIP TV Telugu News Channel. Please subscribe to VIP channel. Please subscribe VIP channel.